విద్య, ఉద్యోగం, వివాహం, సంతాన భాగ్యం, ఆరోగ్యం మొత్తంగా ఇలా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం భద్రాద్రి బ్రిడ్జి సెంటర్ అభయాంజనేయ స్వామి అని ఆనందంతో పులకించారు శ్యామలారెడ్డి కుటుంబ సభ్యులు. కాగా మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన శ్యామల కొండారెడ్డి పద్మ దంపతుల 50వ పెళ్లి రోజు సందర్భంగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన హోమంలో పాల్గొనడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మంగళవారపు అన్నదాన కైంకర్యానికి దాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయ స్వామి ఆశీస్సులతో తమ కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ ఆలయ అభివృద్ధికి తన చేతనైన సహకారం అందించడంతో పాటు ఆలయ అభివృద్ధికి దాతలను సమకూరుస్తానని స్పష్టం చేశారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ ఆలయ స్థల పురాణం చాలా గొప్పదన్నారు. గత 2 దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారి సేవలో తరిస్తున్నామన్నారు. ఆంజనేయుడు కలలో కనబడి పన్నంటి మగబిడ్డ పుడతాడని చెప్పారని, అలానే జరిగిందంటూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇలా ఉంటే శ్యామల కోటిరెడ్డి కుటుంబ సభ్యులు కొండారెడ్డి దంపతులచే స్వామి సన్నిధిలో దండలు మార్పించి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శ్యామల కోటిరెడ్డి లక్ష్మమ్మ గారి దంపతులకు మేము 7 అన్నదమ్ములు 3 అక్కచెల్లెళ్ళం. కావున ఆడవాళ్ళు 3, మగవాళ్ళం 7. 7లో నేను 5వ అతన్ని. 5వ అతన్ని అయిన నేను, నా భార్య శ్యామల పద్మ, శ్యామల కొండారెడ్డి మేము 50వ పెళ్లి రోజు నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమం జరుపుకున్నటకు ఇదంతా సహకరించి మా పిల్లలంతా మాకు తోడుగా నిలబడి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. దీన్ని అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ గుడి ద్వారా చాలా మేలు జరిగింది కాబట్టి నా చేతైన సహకారాన్ని ఇస్తూ ఏరియా దాతలను కూడా ఈ గుడికి వచ్చి వారి ద్వారా కూడా సాయం చేయించగలనని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఈరోజు ఈ గుళ్ళో ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం మాకు ఈ దేవుడి మీద ఉన్న నమ్మకం, హనుమంతుడి మీద మాకున్న భక్తి. ఈ 50వ పెళ్లి రోజు మా అన్నయ్యది. దాని సందర్భంగా ఆంజనేయ స్వామి గుడిలో మేము పెట్టుకున్నాం. 20 సంవత్సరాల నుంచి నాకు ఈ గుడితో సంబంధం ఉంది. నాకు ఈ దేవుడి మీద భక్తి, ఈ దేవుడు చేసిన సాయం అటువంటిది. కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ గుడికే వస్తాం. ఈ గుడిలోది మేము ప్రతిదీ చేసుకుంటాం. ప్రతి మంగళవారం కాకపోయినా అన్నదానం అనేది ఎప్పుడు చేస్తుంటాం. ఏ సందర్భం వచ్చినా మంగళవారం అన్నదానం ఉంటుంది. హనుమతి జయంతి, హనుమతి వ్రతం కూడా మేము ప్రతిసారి పాటిస్తాం. మేము ఇక్కడ ఉండకపోయినా ఈ దేవుడు దాని కార్యక్రమాలకు మట్టు తప్పనిసరి మేము పాల్గొంటాం. ఓకే, అంటే మీ అభయాంజనేయ స్వామి మీద మీకు నమ్మకం ఎక్కువ ఉందన్నమాట. చాలా నమ్మకం. మా నమ్మకమే నాకున్న నమ్మకమే కాకుండా నేను ఇందులో పొందిన అనుభవాలతో మా ఫ్యామిలీ కూడా ఈ దేవుణ్ణి నమ్మి ఇక్కడికే ఎక్కువ రావడం జరుగుతుంది. ఏం అనుభవాలు ముందర ఒకటి చెప్పగలరా? చాలా అనుభవాలు ఉన్నాయి, ఒకటని చెప్పలేం కదా. మనం నమ్మి చేస్తే ఏదైనా దేవుడు మనకి ఇస్తాడు. మన నమ్మకం ఇక్కడ, మన నమ్మకం, మన భక్తి ముఖ్యం. దానివల్లే ఈరోజు ఈ స్థాయి ఇక్కడ మాకు ఆ దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి దాన్ని మళ్ళీ మేము దేవుడికి ఇచ్చుకోగలుగుతున్నాం. జై శ్రీ ఆంజనేయ. ఈ ఆంజనేయ స్వామి గుడిలో సుమారుగా 15-18 సంవత్సరాల నుంచి ఇక్కడ విజయవంతంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. మేము మోరంపల్లి బంజర, మా పేరు గాజ నర్సిరెడ్డి ఉషశ్రీ దంపతులం. మా మామగారు, మా అత్తగారు, మా అక్కయ్య బావ 50వ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ హోమం జరుపుకోవటం. ఈ ఆంజనేయ స్వామి గుడిలో చాలా పవిత్రంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు జరుపుకున్న సందర్భంలో అనేక సమస్యలు, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా చాలా సాల్వ్ అవుతున్న సందర్భాల్లో ఆ దేవుడి నమ్మకాల మీద కొనసాగుతూనే ఉన్నాం. అలానే ప్రతి మంగళవారం కూడా మా కుటుంబ సభ్యులు, మాకు తెలిసిన వారు, స్నేహితులు, మిత్రులతోటి అన్నదాన కార్యక్రమాలు ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నాము. ఇది కూడా మాకు చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉంది. ఇదే కార్యక్రమాన్ని ఇదే భక్తి శ్రద్ధలతో కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు జరగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా జరిపించడం కోసం అయ్యగారు కానీ ఈ స్టాఫ్ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. చిన్నాన్నగారు అనేటువంటి శ్యామల కొండారెడ్డి గారు పద్మావతి గారి యొక్క 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా మునుముందు ఇటువంటి
కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ఇందాకనే అయ్యగారు చెప్పారు. మన 60వ పెళ్లి రోజు కూడా ఇదే కార్యక్రమంలో జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఈ రాముల వారి దీవెనలతో అట్నే హనుమాన్ వారి దీవెనలతో ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ స్థల పురాణం మీదే గొప్పదని నేను అనుకుంటాను. ఎందుకంటే మేము 7-8 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాం. మేము చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు నేను స్టార్ట్ అయ్యాను ఇక్కడ. నాకు అన్ని విధాలా కూడా నేను ప్రతి చిన్న విషయంలో కూడా నాకు అన్ని మేలే జరిగింది. మా వాళ్ళు చాలామంది వస్తాను ఇక్కడికి. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం జరుపుకున్నప్పుడు మనకి నమ్మకం కలిగితేనే మనం ఏదైనా దేవుడిని కూడా నమ్ముతాము, ఆ గుడికి ఏదైనా చేస్తాము. నాకు తెలిసినంత వరకు ఈ స్థలం అయితే చాలా గొప్పది. ఇక్కడ ఉన్న దేవుడికి కూడా అంత ప్రత్యేకత ఉంది. అన్ని చోట్ల ఉంటారు ఆంజనేయ స్వామి, కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కలుగుతుంది. అందరూ వస్తే తెలుస్తుంది అది ఏదైంది. ఎవరైనా సరే ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మీ ఉన్న బాధలు తీర్చుకొని దేవుడికి కూడా ఏదైనా సహాయం అన్నదానానికి కానీ గుడికి కానీ ఏదైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమైనా ఇక్కడ జరుపుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఏది పలికినా మంచిగానే ఉంటుంది. ఇక్కడ ఏది కొన్నా మంచిగా జరుగుతుంది. నా నమ్మకం, మీ అందరి నమ్మకం కూడా అదే అవుతుంది. ఫస్ట్ ఈ గుడికి వచ్చింది 2010లో. నేను వచ్చి ఇక్కడ డబ్బులు అయ్యగారు ఏంటమ్మా అట్లా విచారంగా ఉన్నావంటే మా పాప హెల్త్ బాగాలేదండి అన్నా. నువ్వు ఆంజనేయ స్వామికి ఒకసారి దండం పెట్టుకొని రామ్మా అంటే వచ్చాను. ఆ తర్వాత నుంచి ఇట్లా మంగళవారాలు చేయాలని చెప్పారు, చేశాను. మా పాప హెల్త్ చాలా బాగుంది. ఆ రోజు అనుకున్న అన్నీ కూడా అదే విధంగా స్టడీ అయిపోగానే గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్న. ఎలా వచ్చిందన్న లాస్ట్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగానే వచ్చింది జాబ్. నెక్స్ట్ మ్యారేజ్ కూడా అన్న టైంకే అయింది. అందరు పాపే పుట్టిద్ది అన్నారు. ఆంజనేయ స్వామి కల్లోకి వచ్చి చెప్పారు, నువ్వేం బాధపడతామా, నీకు ఖచ్చితంగా మనవడే పుడతాడని చెప్పారు. ఒక పండు ఇచ్చాడు స్వామి కల్లోనే. అది తీసుకెళ్ళి నేను ఒక దగ్గర పెడితే అది ఎవరో తీసుకెళ్ళినట్టు అనిపించింది. నెక్స్ట్ డే నేను గుడికి వచ్చాను. అయ్యగారు ఇట్లా జరిగిందని అంటే ఏం కాదమ్మా, పాప హెల్త్ కొంచెం ఇది ఉంటుందేమో, జాగ్రత్త చూసుకోని చెప్పారు. నెక్స్ట్ డేనే వెళ్ళాను, ఓకే అయింది. అదే విధంగా బాబు పుట్టాడు. అది ఎంతమంది అమ్మాయి అన్నారు, కానీ ఆ కళ్ళకు స్వామి వచ్చి చెప్పారు. అదే విధంగా జరిగింది. అదే నమ్మకం. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా అనుకున్నట్టుగా ఈ స్వామివారి దయ వల్ల అయితే మాకు జరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మా అమ్మ నాన్న కూడా 50వ పెళ్లి రోజు జరుపుకుంటున్నారంటే దాని యొక్క ఇది ఆ స్వామివారి దయ వల్లే జరుపుకుంటున్నారు. అందుకే మా స్వామివారికి చాలా రుణపడి ఉన్నాము. చాలా మందికి చెప్పాము, మోరంపల్లి బంజర్ నుంచి ఈ గుడికి రోజుకు ఒకళ్ళన్న వస్తారు. మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, మా అమ్మాయి ఇట్లుంది, ఇట్లా చికాకు చేస్తుందని వాళ్ళందరికీ కూడా సమస్య తీరి రీసెంట్గా కూడా ఒకరికి పెళ్లి కుదిరింది మా ఇంటి ఎదురు. కానీ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళారు. అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఒకటి రెండు చెప్పగలిగాను. ఆంజనేయ స్వామి వారి కల్లో వచ్చి చెప్పిన విధంగా పుట్టిన ఈ మనవుడే నా మనవుడు. ఆయన చెప్పిన విధంగానే పుట్టాడు. టియాన్ శ్రానారెడ్డి ఆంజనేయ స్వామి వారి దయ వల్ల పుట్టింది బంగారం. జై శ్రీరామ్.
T24 వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.